హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నానండి. దానికోసం ఇలా గోరుచిక్కుడుకాయలు సన్నగా కట్ చేసుకొని, కొంచెం వాటర్ ఏసి ఉడకబెట్టుకున్నానండి. తర్వాత ఇది వేయించడానికి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి అది దోరగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ వేగేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేస్తే మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతవి. ఇవి వేగేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకొని గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. గోరుచిక్కుడుకాయలు ఉడకబెట్టి కాకుండా ఇలాగా చిన్న ముక్కలు కోసుకొని ఉడకబెట్టుకుంటే గనుక మనకు ఫైబరు వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత మనకు అన్నీ ఉప్పు, కారం సరిపోయలేవో చెక్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి.